రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 స్వతంత్రం అనంతరం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో 45వ ఆర్టికల్లో బాలబాలికల ఉచిత నిర్బంధన విద్యను అందించాలని పేర్కొంటుంది. కానీ ఆదేశిక సూత్రాల న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల సంపూర్ణ అక్షరాస్యత ఒక మిథ్యంగానే మిగిలిపోయింది. ఎన్సిఎఫ్ 2009 కోసం నియమించిన యశ్పాల్ కమిషన్ విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని సిఫార్సు చేసింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 2009 జూలై 2న కేంద్ర ప్రభుత్వం, 2009 జూలై 20న రాజ్యసభ, 2009 ఆగస్టు 4న లోక్సభలో ఆర్టికల్ జోడించారు. 21A(6) 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య పొందడం వల్ల హక్కు. ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 26న భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, ఒక అనుబంధం 38 సెక్షన్గా కలవు. మొదటి ఆర్టికల్ సెక్షన్ 1. ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు. ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు. దీని ఆగస్టు చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు రాష్ట్రాల మినహాయించిన ఇతర భారతదేశమంతయు వర్తిస్తుంది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు మినహాయించి ఇది భారతదేశమంతయు వర్తిస్తుంది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి దేశమంతటా అమల్లోనికి వచ్చింది. ఆర్టికల్ నెంబర్ 2 సెక్షన్ వివిధ భావనలు, అర్థాలు. సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రభుత్వం. కాంపిటీషన్ రుసుం అంటే బడి ప్రకటించిన రుసుం కాకుండా ఇతర రూపాలలో ఇచ్చే చందా, విరాళాలు, చెల్లింపులు. బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు. ప్రతికూల పిల్లలు అనగా ఎస్సీ, ఎస్టీలు మరియు సామాజిక వెనుకబడిన తెగల పిల్లలకు. బలహీన వర్గాల చెందిన బాలలు అంటే సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా పేర్కొన్న కనీస మొత్తం కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్న పిల్లలు. ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8 తరగతులు. సంరక్షక అంటే తల్లిదండ్రులు లేదా దత్తత తీసుకున్న సంరక్షకులు. స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలిక సంస్థలు మరియు పంచాయతీ సంస్థలు. బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషనర్ అంటే బాలల హక్కుల సంరక్షణ 2005లో సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయబడిన జాతీయ బాలల హక్కుల కమిషన్. బడి అంటే ప్రాథమిక విద్యను అందజేస్తూ గుర్తింపు పొందిన బడి. అవి కేంద్ర ఆధీనంలో ఉన్న బడులు, రాష్ట్ర ప్రభుత్వం బడులు, ఎయిడెడ్ బడులు, ప్రైవేటీ ప్రత్యేక వర్గీకరణ బడులు. ప్రత్యేక వర్గీకరణ బడులు అనగా కేంద్రీయ విద్యాలయ, నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు. ప్రభుత్వ ప్రకటన ద్వారా వర్గీకరించిన బడులు. వీటికి చట్టం వర్తించదు. సెక్షన్ 3. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వారి పరిసరాల్లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. మరోసారి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వారి పరిసరాల్లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎలాంటి రుసుము, ఛార్జీలు చెల్లించవలసిన అవసరం పిల్లలకు లేదు. వికలాంగులకు కూడా ప్రాథమిక విద్య పొందే హక్కు కలదు. సెక్షన్ 4. విద్యార్థి వయసుకు తగ్గ
తరగతిలోనే చేర్చుకోవాలి. అయితే తమ వయసులో తగ్గ తరగతిలో ప్రవేశం కల్పించి ఆ వయసుకు కావలసిన అభ్యాసనం కల్పించాలి. 14 సంవత్సరాలపు విద్య పూర్తి కాకుంటే వయసులో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య పూర్తయ్యే అవకాశం విద్యార్థులకు విద్యను అందించాలి. సెక్షన్ 5. విద్యార్థి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదు. బదిలీ కోరగానే బడి ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జి వెంటనే బదిలీ ధృవపత్రం ఇవ్వాలి. బదిలీ పత్రం ఆలస్యం అయినా లేదా బదిలీ పత్రం లేదని ఏ ప్రధానోపాధ్యాయుడు ప్రవేశం నిలిపివేయరాదు. అలా చేస్తే క్రమశిక్షణ చర్యకు బాధ్యులు. సెక్షన్ 6. చట్టంలోని అంశాలు అమలు చేయడానికి సిఫార్సు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే ఆ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు సంబంధిత ప్రభుత్వ లేదా స్థానిక ప్రభుత్వ బడులు స్థాపించాలి. మరొకసారి సెక్షన్ 6. చట్టంలోని అంశాలు అమలు చేయడానికి సిఫార్సు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు సంబంధిత ప్రభుత్వం లేక స్థానిక ప్రభుత్వ బడి స్థాపించాలి. సెక్షన్ 7. ఈ చట్టంలోని అంశాలు అమలు చేయడానికి విధులు సమకూర్చే బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65.35 ప్రకారం భరిస్తాయి. ఈ చట్ట నిర్వహణకు అవసరమయ్యే వ్యయాన్ని కేంద్రం అంచనా వేస్తుంది. ఈ చట్టం అమలు కోసం కేంద్ర రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను అందిస్తుంది. ఏ రాష్ట్రానికైనా అదనపు వ్యయం కోసం ఆర్టికల్ 280 ప్రకారం ఆర్టికల్ సంఘానికి సిఫార్సు చేస్తుంది. ఈ చట్టంలోని అంశాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 129లో పేర్కొన్న అకాడమిక్ అథారిటీ సహాయంతో జాతీయ ప్రణాళిక చట్టం తయారు చేస్తుంది. ఉపాధ్యాయుల శిక్షణ ప్రామాణికాలను రూపొందించి అమలయ్యేలా చూస్తుంది. కొత్త ఆవిష్కరణ, పరిశోధన, ప్రణాళిక తయారు సామర్థ్యాలు పెంపుదలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పద్ధతులు, వనరులు అందజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ సెక్షన్ 8. సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వం బాలలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో హాజరవుతూ ప్రాథమిక విద్య పూర్తి చేసేలా చూడడం. పరిసరాల్లో పాఠశాల అందుబాటులో ఉండేలా చూడడం. బలహీన ప్రతికూల వర్గాల పిల్లలకు ఎలాంటి వివక్ష లేకుండా విద్య అందేలా చూడడం. పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించడం. సెక్షన్ 4లో పేర్కొన్న విధంగా ప్రత్యేక శిక్షణ సౌకర్యాలను కల్పించడం. చట్టంలోని పేర్కొన్న విధంగా నైపుణ్య ప్రాథమిక విద్యను అందుబాటులోకి ఉంచడం. ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళిక కోర్సులు సకాలంలో సిఫార్సు చేయడం. టీచర్లు శిక్షణ సౌకర్యం కల్పించడం. 3-6 సంవత్సరాల పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. సెక్షన్ 9. స్థానిక ప్రభుత్వ బాధ్యత. పరిసర ప్రాంతంలో బడి అందుబాటులో ఉండేటట్లు చూడడం. ఎలాంటి వివక్ష లేకుండా విద్య అందేలా చూడడం. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు రికార్డు నిర్వహించడం. ప్రతి పిల్లవాడు బడిలో ప్రవేశం పొంది హాజరు అవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసే పర్యవేక్షించడం. పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించడం. టీచర్లకు శిక్షణ సౌకర్యం కల్పించడం. వలస కుటుంబాల పిల్లలకు బడిలో ప్రవేశం పొందేలా చూడడం. తమ పరిధిలో బడులు పనితీరును పర్యవేక్షించడం. విద్యా క్యాలెండర్లు నిర్ణయించడం. ఆర్టికల్ సెక్షన్ 10. తమ పిల్లలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్చడం ప్రతి తల్లిదండ్రుల యొక్క సంరక్షకుడి యొక్క బాధ్యత. మరోసారి సెక్షన్ 10. తమ పిల్లలను పరిసర ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం
తమ తల్లిదండ్రులు లేదా సంరక్షణ యొక్క బాధ్యత. సెక్షన్ 11 3-6 లోపు సంవత్సరాల పిల్లలు ప్రాథమిక విద్య సంసిద్ధతను చేయడానికి, పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరోసారి 3-4 సంవత్సరాల పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధతను చేయడానికి, పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి అవసరమైన ఏర్పాట్లు సంబంధిత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సెక్షన్ 12 ఈ చట్టం సంబంధించిన వరకు ప్రభుత్వ బడులు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. సెక్షన్ 12 ఈ చట్టం సంబంధించినంత వరకు ప్రభుత్వ బడులు ఉచిత విద్యను అందించాలి. ప్రభుత్వ గ్రాంటులతో నడిపే బడులైతే కనీసం 25% తగ్గకుండా ఎంత శాతం గ్రాంటు పొందుతున్నాయో అంతే శాతం మందికి ఉచిత విద్యను అందించాలి. పూర్తి ప్రైవేటు బడులైతే బలహీన ప్రతికూల పిల్లలకు ప్రతి తరగతిలో 25% మందికి ఉచిత విద్యను అందించాలి. పూర్తి ప్రైవేటు బడులైతే బలహీన ప్రతికూల పిల్లలకు ప్రతి తరగతిలో 25% మందిని ఉచితంగా విద్యను అందించాలి. ఉచిత విద్యను అందజేస్తే ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నుండి ఖర్చులు తిరిగి పొందవచ్చు. ఉచిత విద్య అందజేస్తే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఖర్చును తిరిగి పొందవచ్చు. సందర్భాన్ని బట్టి సంబంధిత ప్రభుత్వానికి లేదా స్థానిక ప్రభుత్వానికి అవసరమయ్యే సమాచారాన్ని ప్రతి బడి అందించాలి. సెక్షన్ 13 ఏ బడైనా క్వాలిఫికేషన్ రుసుము వసూలు చేయరాదు. ఏ బడైనా క్వాలిఫికేషన్ రుసుము వసూలు చేయరాదు. ఏ బడైనా ప్రవేశ రుసుము తీసుకుంటే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. ఏ బడైనా ప్రవేశ రుసుము తీసుకుంటే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. ఏ బడైనా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదట తప్పుకు 25 రూపాయలు, తర్వాత ప్రతి తప్పుకు 50,000 రూపాయలు జరిమా విధించవచ్చు. మరొకసారి సెక్షన్ 13 ఏ బడైనా క్వాలిఫికేషన్ రుసుము వసూలు చేయరాదు. ఏ బడైనా ప్రవేశ రుసుము తీసుకుంటే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. ఏ బడైనా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు 25,000, ఆ తర్వాత తప్పుకు ప్రతి తప్పుకు 50,000 రూపాయలు జరిమానా విధించవచ్చు. సెక్షన్ 14 జనన మరణ వివాహ నమోదు చట్టం 1986లోని అంశాలను అనుగుణంగా జారీ చేసిన జనన ధృవపత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో ప్రవేశానికి పిల్లల వయస్సును నిర్ధారిస్తారు. మరోసారి జనన మరణ వివాహ నమోదు చట్టం 1986లోని అంశాలను అనుగుణంగా జారీ చేసిన జనన ధృవపత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో ప్రవేశానికి పిల్లలకు వయసు నిర్ధారిస్తారు. వయస్సు ధృవీకరణ పత్రం లేదని కారణంతో బడిలో ప్రవేశం తిరస్కరించకూడదు. విద్యార్థి సంరక్షకులు లేదా తల్లిదండ్రులు ధృవీకరణతో వయసును నిర్ధారించాలి. సెక్షన్ 15 విద్యా సంవత్సరము మొదలు అయినప్పటికీ లేదా సిఫార్సు చేసిన గడువు పెంచిన కాలంలోపు బాలలను బడిలో చేర్చుకోవాలి. అయితే పెంచిన గడువు తీరిన తర్వాత పిల్లలు ప్రవేశం కోరితే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సెక్షన్ 16 బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు అదే తరగతిలో కొనసాగించడం, బడి నుంచి తీసివేయడం నిషేధం. మరోసారి బడిలో ప్రవేశం పొందిన బాలలకు ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు అదే తరగతిలో కొనసాగించడం, బడి నుండి తీసివేయడం నిషేధం. సెక్షన్ 17 పిల్లలకు శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. ఎవరైనా వేధించిన, శిక్షించిన క్రమశిక్షణ చర్యలు గురవుతారు.
సెక్షన్ 18 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా ఏ బడికి స్థాపించకూడదు, పని చేయకూడదు. సిఫార్సు చేసిన విధంగా సెక్షన్ 19లో ఉన్న విషయాలు ప్రామాణికాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు పొందిన నాటి షరతులు ఉల్లంఘిస్తే తక్షణమే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. ఇలాంటి సందర్భంలో గుర్తింపు రద్దు చేస్తున్న బడిలో చదువుతున్న బాలలకు పరిసర ప్రాంతంలో మరో బడిలోకి చేర్చాలి. గుర్తింపు రద్దు అయిన తేదీ నుండి ఆ బడిలో పనిచేయకూడదు. గుర్తింపు లేకుండా బడి నడిపితే ₹1,00,000 జరిమానా విధించాలి. ఒకవేళ రెండవ సారి కూడా నడిపితే రోజుకు ₹10,000 చొప్పున జరిమానా విధించాలి. సెక్షన్ 19 చట్టంలో పేర్కొన్న విషయాలు ప్రామాణ్యాలు పూర్తి చేయకుండా సెక్షన్ 18 క్రింద ఏ బడిలో ఏర్పాటు చేయకూడదు, గుర్తింపుకు ఇవ్వకూడదు. ఈ చట్టం ఏర్పాటుకు ముందే స్థాపించబడిన నిర్వహించబడుతున్న బడులు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల చట్టంలో పేర్కొన్న నియమాలు కలిగి ఉండాలి. సబ్సెక్షన్ 2లో పేర్కొనబడిన నిర్ణీత కాలంలో ప్రమాణాలు పాటించకపోతే ఆ బడి గుర్తింపు రద్దు చేయాలి. గుర్తింపు రద్దు చేసిన తేదీ నుండి ఆ బడి పనిచేయకూడదు. గుర్తింపు రద్దు అయిన తర్వాత బడి నడిపితే సెక్షన్ 18(5) ప్రకారం జరిమానా విధించవచ్చు. సెక్షన్ 20 కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా చట్టంలో నియమాలు ప్రామాణికాలోంచి ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ సవరించవచ్చు. సెక్షన్ 21 ప్రైవేటు బడులు మినహాయించి మిగిలిన బడులు అన్ని ప్రభుత్వానికి ఎన్నికై ప్రజాప్రతినిధులతో ఆ బడిలో చదువుతున్న బాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దీనిలో పాల్గొనుట కనీసం 3/4 సభ్యులు తల్లిదండ్రులై ఉండాలి. అయితే ఈ సంఘంలోని 50% మహిళలు ఉండాలి. బలహీన ప్రతికూల పిల్లలు తల్లిదండ్రులు దుమాసా పద్ధతి ప్రాతినిధ్యం కల్పించాలి. బడి యాజమాన్య సంఘం ఈ క్రింది విధులు నిర్వర్తిస్తుంది. బడి పనితీరు పర్యవేక్షణం, బడి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగం పర్యవేక్షణం, సిఫార్సు చేసిన ఇతర నిధులు నిర్వర్తిస్తుంది. సెక్షన్ 22 బడి యాజమాన్య సంఘం సూచించిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి. సందర్భాన్ని బట్టి సంబంధిత స్థానిక ప్రభుత్వ రూపొందించే ప్రణాళికలకు అందించే గ్రాంటులు బడి యాజమాన్య సంఘం తయారు చేసి బడి అభివృద్ధి ప్రణాళిక ఆధార్ అవుతుంది. సెక్షన్ 23 కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ NCTE నిర్ధారించిన కనీస అర్హత ఉన్న వ్యక్తిని ఉపాధ్యాయునిగా నియమించాలి. ఏదైనా రాష్ట్రంలో నిర్దేశించిన అర్హత ఉన్న వ్యక్తులు లేనప్పుడు కనీస అర్హత మినహాయింపులు ఇవ్వవచ్చు. కానీ నియామకమై 5 సంవత్సరాలలోపు నిర్ణయ అర్హత పొందాలి. ఈ మినహాయింపు చట్టం అమల్లోనికి వచ్చిన 5 సంవత్సరాల్లో మించి ఉండదు. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన జీతభత్యాలు వారి ఉద్యోగ షరతులు నిబంధన సిఫార్సు చేసిన విధంగా ఉంటాయి. సెక్షన్ 24 ఉపాధ్యాయులు ఈ క్రింది నిధులు నిర్వర్తించాలి. సమయ పాలన పాటించాలి. నిర్ణయ సమయంలో పాఠ్యాంశాలు పూర్తి చేయాలి. వయోక్త భేదాలు అనుగుణంగా బోధించాలి. తల్లిదండ్రులతో క్రమ తప్పకుండా సమావేశం నిర్వహించాలి. సూచించిన ఇతర నిధులు నిర్వహించాలి.
పై నిధులు నిర్వహించడంలో ఉపాధ్యాయుడు విఫలం అయితే వారికి వర్తించే ఉద్యోగ నిబంధన ప్రకారం క్రమశిక్షణ చర్యలు గురవుతారు. అయితే ఇటువంటి క్రమశిక్షణ చర్య తీసుకునే ముందు ఆ ఉపాధ్యాయుడు తన వాదనని వినిపించడానికి న్యాయమైన అంశాలు ఇవ్వాలి. ఉపాధ్యాయులకు ఉండే ఏ సమస్య అయినా సూచించిన పద్ధతిలో పరిష్కరించాలి. సెక్షన్ 25 చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు చట్టంలో పేర్కొన్న విధంగా విద్యార్థులు ఉపాధ్యాయుడు నిష్పత్తి ప్రతి బడిలో ఉండేలా సంబంధించిన ప్రభుత్వం చూడాలి. ఒక బడిలో నియమించిన ఉపాధ్యాయ సెక్షన్ 27లో పేర్కొన్న అంశాలు మినహాయించిన ఇతర బడిలో కానీ కార్యాలయంలో కానీ పనిచేయకూడదు. విద్య ఇతర పని మీద పంపించకూడదు. సెక్షన్ 26 పాఠశాల ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు. సెక్షన్ 27 ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపించకూడదు. అయితే వీరికి మినహాయింపు జనాభా గణన, ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాలు సలహాలు, నిధులు. ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్, ప్రైవేటు బోధన నిషేధం. సెక్షన్ 29 సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం నిర్ధారించేటప్పుడు ఈ క్రింది అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి. రాజ్యాంగంలోని పొందుపరిచిన విలువలు. బాలల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించాలి. శిశు కేంద్ర బోధనా పద్ధతి ఉండాలి. మాతృభాష బోధించాలి. భయం, ఆందోళన వంటి వాటి నుండి బాలలను విముక్తి చేసి వారి తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం సహాయపడాలి. మూల్యాంకనం నిరంతర సమగ్రంగా ఉండాలి. సెక్షన్ 30 ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బాలల ఎటువంటి బోర్డు పరీక్షలు హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత బాలలు ప్రాథమిక విద్య పూర్తి అయినట్లయితే ధ్రువపత్రాలు జారీ చేయాలి. సెక్షన్ 31 2007లో ఏర్పడిన బాలల హక్కు సంరక్షణ జాతీయ కమిషన్కు ఈ చట్టం పర్యవేక్షణ అప్పజెప్పడమైనది. కమిషనర్ ఉచిత నిర్బంధ విద్యకు బాలలకు ఉన్న హక్కుపై వచ్చిన ఫిర్యాదు విచారిస్తుంది. బాలల హక్కుపై విచారణ జరిగినప్పుడు ఈ కమిషన్ చట్టంలోని 14(24) ప్రకారం వారికి ఇచ్చిన అధికార ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఏదైనా రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషనర్ ఏర్పాటు చేసి ఉండకపోతే ఒక అథారిటీ సంస్థను సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సెక్షన్ 32 బాలలకున్న హక్కుకు సంబంధించిన ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చును. ఫిర్యాదు అందుకున్న తర్వాత సంబంధిత పార్టీల వాదనలు వినడానికి న్యాయమైన అంశాలు కల్పించి సాధ్యమైనంత తర్వాత నిర్ణయం తీసుకోవాలి. స్థానిక ప్రభుత్వ నిర్ణయంతో బాధకు గురైన ఏ వ్యక్తి అయినా బాలల హక్కు కమిషనర్ అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 33 కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా 15 మంది మించకుండా జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దీనిలో ప్రాథమిక విద్య, బాల అభివృద్ధి జ్ఞానం, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులు నియమించాలి. జాతీయ సలహా సంఘం తన విధుల్లో భాగంగా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సలహాలు ఇస్తుంది. సెక్షన్ 34 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా 15 మందికి మినహాయించకుండా రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. ఈ సంఘ చట్టం అమలుకై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు అందిస్తుంది. దీనిలో 30 మంది సెక్షన్లో కలరు. దీనిలో 38 సెక్షన్లు కలవు. సెక్షన్ 35 ఈ చట్టంలో అంశాలు అమలు చేయడం కోసం
తగినట్లుగా సందర్భం బట్టి సంబంధిత ప్రభుత్వానికి లేక స్థానిక ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు కానీ ఆదేశాలు కానీ కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు. ఈ చట్టంలో అంశాలు అమలు చేయడం కోసం తగినట్లుగా సందర్భాన్ని బట్టి స్థానిక ప్రభుత్వానికి లేదా బడి యాజమాన్య సంఘానికి మార్గదర్శక సూత్రాలు కానీ ఆదేశం కానీ సంబంధిత ప్రభుత్వం జారీ చేయవచ్చు. ఈ చట్టంలోని అంశాలు అమలు చేయడం కోసం తగినట్లుగా బడి యాజమాన్య సంఘాలు మార్గదర్శక సూత్రాలు కానీ ఆదేశాలు కానీ స్థానిక ప్రభుత్వం జారీ చేయవచ్చు. సెక్షన్ 36 శిక్షార్హులు నేరాలు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారం ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి. సెక్షన్ 37 ఈ చట్టంలోని తనకనుగుణంగా చేసిన నియమాలు ఆదేశాలు అమలు సంసిద్ధంతో చేపట్టి చర్యలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల సంరక్షణ జాతీయ మిషన్ బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర మిషన్ స్థానిక ప్రభుత్వం బడి యాజమాన్యం సంఘాలు లేదా ఏ వ్యక్తికైనా కూడా దావా లేదా చట్టపర ప్రొసీడింగ్ చేపట్టడానికి లేదు. సెక్షన్ 38 ఈ చట్టంలోని అంశాలు అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు.